వెల్కమ్ బ్యాక్. మాఘ పూర్ణిమ సందర్భంగా అరుణాచలంలో కోలాహలం నెలకొంది. గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. ఆలయానికి 8 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారని అధికారులు చెబుతున్నారు. హరనామస్మరణతో అరుణాచల వీధులు మారుమోగుతున్నాయి. మాఘ పూర్ణమికి తోడు థాయిపూసం ఉత్సవం కూడా కలిసి రావడంతో కార్తికేయుడికి విశేష పూజలు అందిస్తున్నారు. நீங்கள் அணிந்திருக்கும் நகைகள் மீதும் கவனம் தேவை. உங்களுக்கு அறிமுகமில்லாத நபர்களிடம் பேச வேண்டாம். குளிர்பானங்களையும் నటిక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శృతి అరుణాచలం నుంచి అందిస్తారు. శృతి, చెప్పండి, ఒకవైపు మాఘ పూర్ణమి, ఇంకోవైపు థాయ్ ఉత్సవం రెండు కూడా కలిసి రావడంతో అక్కడ భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ ప్రియా. ఇక్కడ మనం గమనిస్తే ప్రస్తుతం అరుణాచలం నుంచి ఎంతో చక్కగా ప్రేక్షకుల సందడి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. భక్తుల తాకిడి లక్షలకు పైగా ఉంది. ఈరోజు మహామాఘి, మాఘ పూర్ణిమ, తైపూసం, అలాగే ఈరోజు విశేషమైన పర్వదినం మాఘమాసం రావటం, ఉత్తరాయణ పుణ్యకాలం, పౌర్ణిమ సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిలింగ క్షేత్రం అనేది మనకు చాలా ప్రసిద్ధమైనది అరుణాచల క్షేత్రం. మరి ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించిన ప్రదేశం. మనం ప్రధాన ఆలయ గోపురం నుంచి కూడా ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తున్నాము. బిగ్ టీవీ ద్వారా ఎంతో చక్కగా ఇక్కడ జరిగే వైభవాన్ని, ప్రాభవాన్ని కూడా మనం కళ్ళారా వీక్షిస్తున్నాం. ఇక్కడ ఇసుకేస్తే రాలినంత జనం మనం వీక్షిస్తున్నాం. మనం గమనిస్తే ఉదయం అసలు ఎవ్వరూ లేరు, భక్తులు, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనకు పౌర్ణమి ఘడియలు మొదలు కాగానే భక్తుల రద్దీ అనేది అంతకంతకు పెరిగిపోయింది. అసలు ఇసుకేస్తే రాలినంతగా అసలు కొద్దిగా కూడా ప్లేస్ లేకుండా ఒక్కొక్కరు అలా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అంటే అరుణాచలేశ్వరుని వైభవం ఏ పాటిదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సాయం సంధ్యా సమయాన ప్రదోష వేళ అందరూ కూడా ఇక్కడ ఈ ప్రధాన ద్వారం దగ్గర దర్శనం చేసుకుంటూ అలా ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే కూడా ప్రతి నెల కూడా పౌర్ణమి ఘడియలలో లక్షల సంఖ్యలో చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కానీ విశేషమైన పర్వదినాలు, ఉత్సవాలు, అందులో ఈరోజు థాయిపూసం కూడా కావటంతో లక్షలాదిగా భక్తులు ఇక్కడికి విచ్చేసి దేవీ దేవతల సేవలో తరిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే చిన్నలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా హరనామస్మరణతో ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఎంతో భక్తి ప్రపత్తులతో వారి జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలకు వారి కృతజ్ఞతాపూర్వకంగా కూడా మొక్కులు చెల్లించుకుంటూ అలా పాదయాత్ర చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. అసలు స్వామివారికి ఎంతో చక్కగా హరనామస్మరణ చేస్తూ అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచలేశ్వరాయ నమః అంటూ కొద్దిగా కూడా అలసట లేకుండా, ఎండ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది, దాన్ని ఏది కూడా లెక్క చేయకుండా వారు గిరి ప్రదక్షిణ చేయటం, అలసిపోకుండా సొలసిపోకుండా ముందుకు సాగిపోతున్న దృశ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ అరుణాచల క్షేత్రానికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు కూడా మనకు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం దేవతలు, ఋషులు, మునులు, యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు అందరూ కూడా ఈ అరుణాచల గిరిలో కూడా వారు ఎంతో చక్కగా తపస్సు చేసి సిద్ధి పొందారు అన్నది ప్రతీతి. అలాగే ఇక్కడ ఈ అరుణాచలంలో కూడా ఒకవైపుగా సిద్ధులు, సాధులు నడుస్తారని, ఒక పక్కగా మానవులు నడవాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ అసలు కొద్దిగా కూడా ప్లేస్ లేకుండా మొత్తం అంతా కూడా భక్తులతో నిండిపోయిన దృశ్యం మనకు కనపడుతూ ఉంది. అందరూ కూడా ఇక్కడ నడుస్తూ కూడా శంఖానాదం చేస్తూ కూడా అలా ఎంతో చక్కగా ముందుకు సాగిపోతున్నారు. భక్తులు కూడా శంఖానాదం చేస్తూ కూడా ఆ పరమేశ్వరునికి తమ విన్నపాన్ని కూడా వినిపిస్తూ ఉన్నారు. ఎంతో చక్కగా అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచలేశ్వరాయ నమః అంటూ కూడా. అలాగే అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది ఒక పెద్ద రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ థాయిపూసం ఉత్సవం అంటే పార్వతీదేవి కార్తికేయుడికి వేల్ అనే ఒక ఆయుధాన్ని ఇచ్చిన రోజుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. రాక్షస సంహారం చేసిన తర్వాత విజయానికి ప్రతీకగా, కృతజ్ఞతకు ప్రతీకగా కూడా ఈరోజు కార్తికేయుడికి విశేషంగా కావడి ఉత్సవంతో కూడా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు భక్తులు. అలాగే కార్తికేయుడు కూడా ఇక్కడ ఈ అరుణాచలంలో తపస్సు చేశారు కాబట్టి విశేషంగా ఇక్కడ మనకు రమణ మహర్షి కూడా సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు.
ఆ ప్రకారంగా ఈ అరుణాచలంలో తాయిపూసం అలాగే మహామాఘి ఈ 2 పర్వదినాలను పురస్కరించుకొని అశేషంగా భక్తులు ఇక్కడ ఈ ప్రాంగణానికి కూడా తరలి వస్తున్నారు. అసలు రద్దీ అనేది చాలా ఉంది. మనం చూస్తే కూడా హరనామ స్మరణ చేస్తూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ కూడా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచలేశ్వరాయ నమః అంటూ కూడా భక్తులు ముందుకు సాగుతున్న వైనం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మహామాఘి చాలా పర్వదినం. అలాగే ఈ రోజు ప్రదక్షిణ చేస్తే జన్మజన్మల పుణ్యఫలం అని కూడా చెప్తూ ఉంటారు. ఆ క్రమంలో భక్తులు ఇక్కడ ప్రదక్షిణ అంటే కూడా వారి పాపాలను తొలగించుకొని కర్మల్ని నాశనం చేసుకొని ముక్తి పొందటానికి అనువైన మార్గంగా కూడా భావిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ గౌరవ్తో శృతి, అరుణాచలం. రైట్ శృతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.